ఇక బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు విక్కీ మాస్టర్ 149వ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి రెడ్ జడ్జి బురుగుల మధుసూదన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నగేష్ ముద్దిరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారులు కూచిపూడి, భరతనాట్యంతో పాటు తమ ప్రతిభ చాటి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా కళాకారులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఆగస్టు 15వ తేదీన రవీంద్ర భారతిలో కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, కథక్ నాట్య గురువుల మధ్యలో చిన్నారి కళాకారుల మధ్యలో 150వ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. చిన్నారి కళాకారుల మధ్యలో 150వ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నారు. బంగారు భవిష్యత్తుకు దారి చూపించడమే మా ప్రధాన లక్ష్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం, మా తెలంగాణ రాష్ట్రం, యావత్ తెలంగాణ బిడ్డలు, కళాకారులు అందరూ, తెలంగాణ ఫోక్ మాస్టర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, తెలంగాణ నృత్య ప్రొఫెషనల్స్ కానీ అందరూ ప్రతి ఒక్క కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో ఊరున మొత్తం 31 జిల్లాల నుంచి ఇప్పుడు బతుకమ్మ అక్టోబర్ 2 బతుకమ్మని కొన్ని లక్షల మందితో బతుకమ్మని చేయాలని నేను బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడిగా విక్కీ మాస్టర్గా నేను మీ అందరికీ తెలుపుతున్నాను. నా శ్రీ రాఘవేంద్ర తగరాయ గాన సభలో అక్టోబర్ 2కి ఇక్కడ 5000 మందితో బతుకమ్మ కవిత మేడం తెలంగాణ జాగృతి సరస్వతి అకాడమీ ఇప్పుడు 22వ కార్యక్రమం చేయబోతున్నాను. అక్టోబర్ 2 బతుకమ్మ 5000 మందితో. ఆ కార్యక్రమానికి తెలంగాణ ఫోక్ డాన్స్, తెలంగాణ నృత్యం, తెలంగాణ జానపదాలు, సినీ మధుర గీతాలు, సంగీత కార్యక్రమాలు, వీణా సంవేళనాలు, ఎంతో మంది గురువులు, విద్యార్థులు, పేరెంట్స్ అందరూ విచ్చేస్తారు. చాలా ఘనంగా అక్టోబర్ 2 ఏ అవార్డు ఇచ్చినా, ఏ కార్యక్రమం తలపెట్టినా కళాకారుల శ్రేయస్సు, కళాకారుల వృద్ధి ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి సంస్థ కూడా ఇవ్వలేదు మన ఉద్దేశమని